ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ ఈశ్వరాంబ పుణ్యతిథిని పురస్కరించుకొని అందరికీ సాయిరామ్. ఈశ్వరాంబా సుతం సత్యం నిత్యమంగళకారిణం వేంకావధూత సంప్రీతం వందే సాయి జగద్గురుం. తులసీదళ సంకాశం యోగి మానస పూజితం సర్వమానవ సందేశం వందే సాయి జగద్గురుం. హరినీల జటాజూటం పూర్ణచంద్ర నిభాననం భక్తలోక చిదాభాసం వందే సాయి జగద్గురుం. సూర్య భగవానుని దివ్య తేజోకిరణాలు శ్రీ సత్యనారాయణ స్వామివారి అనుగ్రహ ప్రసాద ఫలితంగా మాతృశ్రీ ఈశ్వరమ్మ పెదవెంకమరాజు పుణ్య దంపతులకు పుట్టపర్తిలో కలిగిన పరిపూర్ణ ప్రేమావతారము భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు. మాతృదేవత ఈశ్వరమ్మ నుండి ప్రేమను పుణికిపుచ్చుకున్న దివ్య ప్రేమావతారము శ్రీ సత్యసాయి అవతారము. విశ్వానికి ఈశ్వరుడిని అనుగ్రహించి నామగిరి అమ్మ ఈశ్వరమ్మ నామాంకితురాలై విశ్వజనని అయి విశ్వఖ్యాతిని పొందినది. తన తల్లిగా తానే ఈశ్వరమ్మను ఎంపిక చేసుకున్నానని, దివ్య ప్రేమ స్వరూపిణి అయిన ఈశ్వరమ్మ అవతారమూర్తికి తల్లి అయ్యే భాగ్యమో అదృష్టమో ప్రసాదించాలని నా సంకల్పమని స్వామి ప్రకటించారు. శ్రీరామచంద్రుని ప్రియమారగాగన్న చల్లని తల్లి కౌసల్య నీవు, గోపాలకృష్ణుని గోప్యమ్ముగాగన్న బంగారు తల్లి దేవకివి నీవు, గౌతమ బుద్ధుని కడుపారగాగన్న అందాల తల్లి మాయమ్మ నీవు, షిరిడి సాయీశుని చెలువారగాగన్న వజ్రాల తల్లి దేవగిరివీవు, సకల సురసంఘమందు ప్రశస్తిగన్న రత్నమునుగన్న రత్నాకరము నీవు, ఈశ్వరునిగన్న తల్లి ఓ విశ్వజనని, అమ్మలకు అమ్మ ఈశ్వరమ్మా నమోస్తు. ఈశ్వరునిగన్న తల్లి ఓ విశ్వజనని, అమ్మలకు అమ్మ ఈశ్వరమ్మా నమోస్తు. వెంకటమ్మ సుబ్బరాజు దంపతులకు 1890లో జన్మించిన ఈశ్వరమ్మ తన 82 సంవత్సరముల దివ్య దీర్ఘ జీవితములో ఎన్నెన్నో ఆనంద పారవస్య అనుభూతులు పొందింది. అక్షరాభ్యాసము లేకపోయినా అవతారమూర్తికి తల్లి అయ్యింది. ఆధ్యాత్మిక చింతన, ధార్మిక జీవన విధానము కలిగిన ఈశ్వరమ్మ రామాయణ, భారత, భాగవత కథల ఎడల చాలా అవగాహన, ఆసక్తి కలిగిన మహిమాన్వితమూర్తి ఈశ్వరమ్మ. ఈశ్వరమ్మ ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ వ్రతము కరణం సుబ్బమ్మ గారి సహకారముతో నిర్వహిస్తూ ఉండేది. తరచుగా సుబ్బమ్మ గారు అనేది పుట్టబోయే బిడ్డకు సత్యనారాయణ అని పేరు పెట్టమని. అష్టమ గర్భంలో పుట్టిన సత్యము పుట్టిన వెంటనే పుట్టే ప్రతి పసికందులాగా వెంటనే ఏడవలేదు. ఈశ్వరమ్మకు భయం వేసింది.
గట్టిగా పిల్లవాని వెనక భాగాన గిల్లింది. ఏడవవలసిన బాలుడు నవ్వసాగాడు. సత్యము బాలుడిగా పసికందుగా ఉండగానే మొట్టమొదటి రోజునే తల్లికి ఆశ్చర్యాన్ని కలిగించిన గొప్ప దివ్య లీల ఇది. లీలామానుష వేషధారి అయిన సత్యము తల్లి ఈశ్వరమ్మతో పాటు చాలామంది తల్లులను ఆనందపరచిన గొప్ప సన్నివేశము ఇది. ఈ వార్త ఊరంతా క్షణాలలో వ్యాపించగా అందరూ ఈశ్వరమ్మను సత్యమును చూడటానికి తిరణాలులాగా రాసాగారు. ఈశ్వరమ్మ ప్రేమకు ప్రతిరూపము సత్యము. ఎంతోమంది భక్తులు సాయి దర్బారును, సాయి ఆశ్రమాన్ని పట్టణాల్లో నగరాల్లో ఏర్పాటు చేస్తాము, ఈ గ్రామము వదిలి రండి అని కోరారు. వారి మాటలనందరినీ ప్రేమగా తిరస్కరిస్తూ తల్లి కోరిక మేరకు, తల్లికి ఇచ్చిన మాట మేరకు పుట్టపర్తి వదిలి వెళ్ళలేదు. స్వామి అక్కడ అవతరించటము, అక్కడే అవతార పరిసమాప్తము చేయటము ఈ అవతారములో ఒక విశిష్టత. తన ఇంటికి, పొరుగువారింటికి త్రాగు మంచినీళ్లు బహుదూరము నుండి కావిడి మోసిన సత్యముకు నీటి ఎద్దడి గురించి బాగా తెలుసు. చిన్న పాఠశాల సైతము లేక పొరుగు గ్రామాలకు ప్రాథమిక విద్య కోసము వెళ్ళిన సత్యముకు పాఠశాల ఆవశ్యకత తెలుసు. వైద్య వసతి లేక పొరుగు గ్రామాలకు ప్రసూతి నిమిత్తము జ్వరాదులు, పాముకాటు సంభవించినప్పుడు వైద్యము నిమిత్తము పొరుగు పట్టణాలకు వెళ్ళటము చూసి చాలా చెలించిపోయాడు సత్యము. అమాయకమైన అమ్మ కోరిన కోరిక ప్రకారము విద్యాలయము, వైద్యాలయము, నీటి వసతులు ఆ గ్రామములో ప్రారంభించి ప్రపంచానికే దీటుగా వాటిని ఏర్పాటు చేసి లోకానికి అంకితము చేశారు. ఉచిత సేవలు కల్పించటము శ్రీ సత్యసాయి అవతార ప్రత్యేకత. అమ్మ చిన్న విద్యాలయము, చిన్న వైద్యాలయము, చిన్న మంచినీటి బావి ఆ గ్రామస్తులకు ఉండాలని కోరగా ఈ అవతారమూర్తి మహావిశ్వవిద్యాలయము, సూపర్ స్పెషల్ హాస్పిటలు, నిర్విరామ మంచినీటి వసతి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వేరువేరు రాష్ట్రాలకు, వేరువేరు జిల్లాలకు సైతము మంచినీటి వసతులు కల్పించినటువంటి ప్రేమావతారి శ్రీ సత్యసాయి భగవానుడు. సత్యసాయిని శ్రీరామచంద్రునిగా దర్శించిన పరమధన్యురాలు ఈశ్వరమ్మగారు. ఆ దివ్య దర్శనానికి ఎంతగానో పరవశించిపోయింది తల్లి. ఆ వైభవాన్ని గాలి శారదాదేవి పెద్దబొట్టుకు చెప్పి మరీ మరీ ఆనందించింది. స్కూలు నిర్మాణము చేయించమని ఈశ్వరమ్మ అడగగా, స్వామి ఇది ఎలా సాధ్యము, నా వద్ద సొమ్ములు లేవు అని తమాషాగా అంటే వెంటనే మెడలోని బంగారు గొలుసు తీసి దీనిని ఉపయోగించి అయినా స్కూలు నిర్మాణము చేయమన్న త్యాగమూర్తి మాతృమూర్తి ఈశ్వరమ్మ. స్వామి ఆమె త్యాగానికి ఆనందించి తమాషాగా అన్నాను, నీ గొలుసు అవసరము లేదు, నీ కోరిక తీరుస్తాను, నీకు ఆనందాన్ని కలిగిస్తాను అని అభయమిచ్చి అమ్మ పేరునే ఉన్నత విద్యాలయము ఏర్పాటు చేసి చూపి అమ్మ అనుగ్రహానికి, ఆశీస్సులకు, ఆనందానికి పాత్రులయ్యారు సత్యము. ఒకరోజు ఈశ్వరమ్మ స్వామివారి శయన మందిరానికి రాత్రి పొద్దుపోయాక వచ్చింది. స్వామితో గట్టిగా మాట్లాడుతున్నది. స్వామి అన్నారు,
మెల్లిగా మాట్లాడు, పిల్లలు నిద్రిస్తున్నారు, వారు నీ గొంతు వింటే కంగారు పడతారు అని అన్న. దేనికి వచ్చావు, ఏమిటి కారణము అని అడిగారు. నువ్వు అందరినీ నమ్ముతావు, అందరూ మంచివాళ్ళు అని భావిస్తావు. నీవు భక్తులకు దర్శనము ఇస్తున్నప్పుడు నీవు భక్తులకు విభూది ఇచ్చాక చేతులు తుడుచుకుంటానికి, ముఖంపై చెమటలు తుడుచుకునే నిమిత్తము అందరూ ఇచ్చే చేతి రుమాలను తీసుకోవద్దు. కొందరు దుర్మార్గులు ఉంటారు. వారు రుమాలుకు విషాన్ని అంటించి విషప్రయోగము చేసి నీకు ప్రమాదాన్ని కలిగిస్తారు. ఇది నీకు హెచ్చరించే నిమిత్తమే నేను వచ్చాను అన్నది. స్వామి ఆశ్చర్యపోయారు. అలాగే అని చెప్పారు. విశేషం ఏమిటి అంటే, ఆమె స్వర్గస్థురాలైన కొన్ని సంవత్సరముల తరువాత ఇలా సశరీరముతో వచ్చి స్వామితో సంభాషించి వెళ్ళింది. ఇది మాతృ ప్రేమకు గొప్ప నిదర్శనము. కుమారుడు అవతారమూర్తి అయిన భగవంతుడిని ఇలా దర్శించి సంభాషించటము ఈమె ప్రేమకు, భగవంతుని అనుగ్రహానికి గొప్ప తార్కాణము. ఈశ్వరమ్మయే లేకుంటే సత్యము ఎక్కడివాడు అన్నారు స్వామి. సత్యమును స్మరిస్తూ కీర్తిస్తూ అసలైన తల్లిని మరుస్తున్నారు. ఇది సబువు కాదు అంటున్నారు భగవాన్ బాబా. ఒకసారి మాతృమూర్తుల యొక్క వైభవాన్ని చాటుతూ స్వామి అన్నారు, కౌసల్య సతిశుక్తి గర్భమౌటను కదా రాముడు దేవుడై రమణగాంచే, సీతా మహాసాధ్వి చెలగి పెంచుట కదా కవలు కుశలవులును ఘనులు అగుట, జిజియాలలామయు చెలగి పెంచుట కదా వీర శివాజీయు పెరుగాంచే, పుతలీబాయి రంజిల్లి పెంచుట కదా గాంధీ మహాత్ముడై ఘనతగాంచే, ఈశ్వరాంబా సాధ్వి ఎత్తి పెంచుట కదా సత్యనారాయణునకు విశ్వఖ్యాతి కలిగే, ఈశ్వరాంబా సాధ్వి ఎత్తి పెంచుట కదా సత్యనారాయణునకు విశ్వఖ్యాతి కలిగే, ప్రాణికోటికి ఈ రీతి పరిమళించే అహరంబున బ్రోచెడి అమ్మ కంటే ఆదరంబగు వ్యక్తులీ అవని కలరే, అమ్మ ప్రథమాక్షరంబే ఆద్యాక్షరంబు. పిల్లల అభ్యున్నతి కోసము, గ్రామస్తుల అభివృద్ధి కోసము, గ్రామ వికాసము కోసము, భక్తుల సేవలను సదా చేస్తూ తరించినటువంటి పరమధన్యురాలు ఈశ్వరమ్మ. అంత్యకాలములో స్వామిని ధ్యానించి స్మరించి పిలిచిన పరమ భక్తురాలు ఈశ్వరమ్మ. శాంతిశ్రీ గారు అంటారు, ఈశ్వరీ పుత్రాయ విశ్వప్రకాశాయ పర్తీశ్వరాయ తుభ్యం నమోస్తు, సాయుజ్య వరదాయ సచ్చితానందాయ పరదైవతాయ తుభ్యం నమోస్తు, ఓంకార రూపాయ పంకేరుహాక్షాయ పరమార్థదాయ తుభ్యం నమోస్తు, జయ సాయి రామాయ జనగణక్షేమాయ పర్తీశ్వరాయ తుభ్యం నమోస్తు. అమ్మలకు అమ్మ ఈశ్వరమ్మ నమోస్తు, ఈశ్వరుని గన్న తల్లి ఓ విశ్వజనని, అమ్మలకు అమ్మ ఈశ్వరమ్మ నమోస్తు. జై సాయిరామ్.